పెద్దలు గౌరవనీయులు మా గురువర్యులు, ఎందుకంటే నేను కూడా విజ్ఞాన స్టూడెంట్ ఒకప్పుడు, కాబట్టి మా గురువర్యులు పెద్దలు గౌరవనీయులు చైర్మన్ గారు శ్రీ రత్తయ్య గారు, సిఇఓ శ్రవణ్ గారు, అట్లాగే మరి డి గారు, హెచ్ఎం గారు, ది ఎంటైర్ స్టాఫ్ ఆఫ్ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ విమెన్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టు ది యంగ్ గ్రాడ్యుయేట్స్, ఈరోజు ఎవరైతే పట్టాలు అందుకోబోతున్నారో వారికి, వారి తల్లిదండ్రులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి భారత పౌరులుగా మనం గర్వించదగ్గ రోజు ఇది. భారతదేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజు, స్వాతంత్రం పొందిన రోజు. కాబట్టి 80వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న స్వతంత్ర భారతావనికి ఒక సగటు భారతీయుడిగా, సగటు పౌరుడిగా, సోదరుడిగా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. There are two reasons why I'm here today. One, like I said, I'm an alumni of Vignan, and so I'm immensely proud to be associated with Vignan. Wherever I've been, wherever I've gone in the world, I will definitely attribute part of my success to Sri Rattaya Garu and Vignan College as well. Thank you, sir. The second part, of course, I was very happy to learn that this college has more than 3,000 young women who are aspiring graduates, aspiring engineering students, and some of whom are graduating today. So I'm a father of 18-year-old girl child who's actually leaving for her own engineering college tomorrow. For her own college, in fact, not engineering, but college tomorrow. So therefore, I have a lot of positive female energy all around me. So therefore, I thought, being in the company of 3,000 young women on an Independence Day, there can't be anything better. So that's why I am here, and it is a tremendous joy for me personally to be part of this wonderful event. ఇప్పుడే రత్తయ్య గారు ఒక మాట చెప్పారు. మీరు ముఖ్యంగా ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థుల గురించి, ఈ తరం పిల్లల గురించి కొంతమంది నోరు పారేసుకుంటున్నారు, కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అన్నారు. ఒక మాట చెప్పాలి, ఈ మధ్యన ఒక మహానుభావుడు, పేర్లు ఎందుకులేండి కానీ, పేర్లొద్దు, ఈ మధ్యన ఒక మహానుభావుడు అన్నాడు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ క్రిమినల్ వేస్ట్ అని. ఎవరన్నారో తెలుసా? వారికి తెలవకపోవచ్చు కానీ ఇంజనీరింగ్ విద్యార్థుల్ని క్రిమినల్ వేస్ట్ అంటే నేననేది ఒకటే. ఇప్పుడు ఇక్కడికి రావడానికి ఇక్కడ ఒక అందమైన మంచి ప్రాంగణం ఏర్పాటు చేశారు. అల్టిమేట్గా దీన్ని డిజైన్ చేసింది ఒక ఇంజనీర్. అల్టిమేట్గా ఇవాళ మనం ఇక్కడికి వచ్చిన రహదారి డిజైన్ చేసింది ఒక ఇంజనీర్. ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ డిజైన్ చేసింది ఒక ఇంజనీర్. మనం తిరిగే ఆటోమొబైల్స్ డిజైన్ చేసింది ఒక ఇంజనీర్. ఇప్పుడు నేను వాడుతున్న మైక్ తయారు చేసింది ఒక ఇంజనీర్. ఇవాళ నోరు బాగేసుకోవడం, నోటికి వచ్చినట్టు మాట్లాడడం చాలా ఈజీ, కానీ కొన్ని మర్చిపోలేని అంశాలు ఉన్నాయి. హైదరాబాద్ ఒకనాడు 1908వ సంవత్సరంలో వరదలు వస్తే ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని కాపాడింది ఒక ఇంజనీర్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆనాడు జంట నగరాలకి జంట జలాశయాలు నిర్మించి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మాణం చేసి మళ్ళీ భవిష్యత్తులో ఎన్నడూ హైదరాబాద్కి వరద నీటి ముప్పు రాకుండా కాపాడింది కూడా ఒక ఇంజనీర్. ఈరోజు తెలంగాణకి భారతదేశంలోనే పంజాబ్ని, హర్యానాను తలదని అగ్రభాగాన ఇవాళ మనం వరిధాన్యం పండించడంలో నెంబర్ 1గా వచ్చాము, నెంబర్ 1గా చేరుకున్నాము, అన్నపూర్ణగా మారే భారతదేశానికి అంటే దానికి కారణమైన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది కూడా మన ఇంజనీర్లే. అట్లాగే హైదరాబాద్ మెట్రో, ఢిల్లీ మెట్రో, శ్రీధరన్ గారు మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా, ఆయన కూడా ఒక ఇంజనీర్. అట్లాగే డాక్టర్ టెస్సీ థామస్, the missile women of India, she is also an engineer. Let us remember that. Today we talk about Satya Nadella, again an engineer. Today we take immense pride in Sundar Pichai being the CEO of Google, again another engineer. చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఉన్నారు. ఫాల్గుని నయ్యర్, I think some of you may know, Nykaa CEO, she is also first women entrepreneur billionaire in India. ఆమె కూడా ఇంజనీరే.
చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఇంజనీర్లు ఇవాళ ప్రపంచ గతిని మార్చిన వాళ్ళు. కాబట్టి తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, మీరు కూడా భవిష్యత్తులో ఇందాక రత్తయ్య గారు చెప్పినట్టు మరి మన దేశాన్ని ప్రపంచాన్ని కూడా అబ్బురపరిచే ఆవిష్కరణలు ఎన్నో ముందుకు తీసుకొస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నాను. ఇవాళ రత్తయ్య గారు ఇంకొక మాట చెప్పారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వారు మాట్లాడారు. ప్రపంచం మొత్తం ఇవాళ ఏఐ చుట్టూ తిరుగుతున్న మాట వాస్తవం. అలాంటి ఏఐకి కూడా గాడ్ మదర్ మీకు తెలుసా ఎవరో? దెర్ ఇస్ ఎ లేడీ, హర్ నేమ్ ఇస్ ఫై లీ. ఫై లీ is considered godmother of AI, and she is also an engineer who is now rocking the world. అట్లా ఇవాళ మనం ఒక్కసారి ఆలోచిస్తే, people also keep saying nonsensical things that AI is a big threat, artificial intelligence is a big threat. Actually AI is not the bigger threat. The threat to humanity today is not artificial intelligence, it is actually human stupidity that is the threat. సొంతంగా నిర్ణయం తీసుకునే ధైర్యం ఉన్న జనరేషన్ మీది కాబట్టే అందరూ కూడా మీ వైపు చూస్తా ఉన్నారు. I believe this is the most fearless generation that independent India has produced, and therefore our future is secure. And I am firmly of the opinion and confidence that you guys have the ability to really make India the number one in the world, to make India really put it in a position where it rightfully belongs. I only have three things to remind you. మనం మీరు జంతర్ మంతర్లో జరిగిన ఆందోళన చూసే ఉంటారు, చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేసే ఉంటారు. చేశారా లేదా మీరు అందరూ చదువుకున్నారా? How many of you actually watched or saw what happened in Delhi? చైల్డ్ హ్యాపెన్ వెనకాల ఉన్న వాళ్ళు చూడలేదా? Most of you have. See what was a telling image, what was a standout image was that one girl పోలీస్ వ్యాన్కి ఇట్లా చేయడం పెట్టి మొత్తం ఒక అమ్మాయి పోలీస్ వ్యాన్కి చేయడం పెట్టి మీరు మా సహచరులను ఎట్లా తీసుకెళ్తారు అని నిలిపిన ధైర్యం ఈ జనరేషన్. అట్లాగే ఎంత ఇన్నోవేటివ్నెస్, ఎంత వినూత్నమైన ఆలోచనలు, ఎన్ని వినూత్నమైన ఆవిష్కరణలు మనం ఆ ఆందోళనలో చూసాం. మీరు కూడా అందరు గమనించే ఉంటారు సార్. The way you guys have shown spontaneity, the way you guys have shown amazing creativity, that tells me that this generation is supremely confident and knows exactly what you want. All I have to tell you is one thing. See, today, most of you young women here, you need to dream big. You need to think really, really big. అదేదో సినిమాలో అల్లు అర్జున్ గారు కూడా చెప్పారు. ఏం చెప్పారు? కళలైనా కాస్ట్లీగా కనండి, కళలు కనడానికి ఏమి ఖర్చు కాదని చెప్పారు. సో యూ నీడ్ టు డ్రీమ్ బిగ్, మేక్ ఇట్ అ పాయింట్ ఇన్ లైఫ్, బికాస్ అన్లెస్ యూ డ్రీమ్ బిగ్ యూ విల్ నాట్ అచీవ్ బిగ్గర్ థింగ్స్. ఫస్ట్ పాయింట్, డ్రీమ్ బిగ్. సెకండ్ థింగ్, yes, to dream big you'll have to get out of your comfort zone, you have to take risk తీసుకోకుండా ప్రపంచంలో ఏది సాధ్యపడదు, ఏ విజయం కూడా మీరు అందుకోలేరు. రిస్క్ తీసుకోండి, ప్లీజ్ టేక్ అ రిస్క్. చిన్నప్పటి నుంచి నూరిపోస్తారు మనకి, రిస్క్ తీసుకోవద్దమ్మా, మనం అప్పు చేయకూడదమ్మా, చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. కానీ రిస్క్ తీసుకోకుంటే ఏది సాధించలేరు ప్రపంచంలో, ఎవరు సాధించిన వాళ్ళు ఎవరు లేరు. మూడవది, యూ విల్ ఫెయిల్, యూ విల్ ఫాల్, యూ విల్ ఫెయిల్. అడుగులు నేర్చుకుంటున్నప్పుడు, నడక నేర్చుకుంటున్నప్పుడు ఎట్లా అయితే పడిపోతామో, అట్లాగే మనం కొత్త పని ఏదైనా ప్రారంభించినప్పుడు